మూవీలో హీరోయిన్ కి 35 ఏళ్ళు ఉంటాయి, హీరోకి జస్ట్ 16. అంత చిన్న వయసు వాడు చాలా పెద్ద పని చేసి హీరోయిన్ కి కడుపు తెప్పించేస్తాడు. మరి హీరోయిన్ మొగుడు ఊరుకుంటాడా? తర్వాత ఏం జరిగింది పూర్తి ఇంట్రెస్టింగ్ స్టోరీ చూడండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ లిన్ చూపిస్తూ ఉంటారు. తన స్కూల్లో టీచర్ స్కూల్ కి వెళ్తూ అలా కార్ లో తనకు తాను ఇంజెక్షన్ చేసుకుని స్కూల్ కి వెళ్ళిపోతుంది. స్కూల్ అయిపోయిన తర్వాత తన ఇంటికి వస్తుంది. తన మామగారు వీల్ చైర్ గా ఎక్కితే ఉంటారు. ఆయన చూసుకున్న తర్వాత తన చెకప్ కి హాస్పిటల్ కి వెళ్తుంది. లిన్ కి పెళ్లి 8 సంవత్సరాలైంది, ఇంతవరకు ప్రెగ్నెంట్ అవ్వలేదని వాళ్ళ ఆయన తన మీద కోపడుతూ ఉంటాడు. వాడి దగ్గర విషయం లేకపోతే ఈమెం చేసిద్ది? అయితే ఇక్కడ అదృష్టం కొద్ది ఈ రోజు హీరోయిన్ చెకప్ చేసిన తర్వాత డాక్టర్ అంటారు, నీ పంట పండిందమ్మా, త్వరలోనే తల్లివయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయని చెప్పగానే ఆనందంతో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ కి తన క్లాస్ స్టూడెంట్ ఒకటి కనపడతాడు. కాలిరిగి కుర్రోడు మార్షల్ ఆర్ట్స్ చేస్తూ కాలు ఎరగొట్టుకోవటం, తనకు తోడు ఎవరు రాకపోవడంతో హీరోయిన్ దగ్గరుండి స్టూడెంట్ కదా అని ఇంటి దగ్గర దింపొస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత పేపర్ కరెక్షన్ చేస్తూ ఉంటే హీరోయిన్ అక్కడ చైనీస్ లాంగ్వేజ్ చెప్తూ ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ అందరూ ఫెయిల్ అయిపోతారు. ఎవరికి చైనీస్ నేర్చుకోవడం అనేది ఇష్టం లేదు. నెక్స్ట్ డే పేపర్ రిజల్ట్ ఇచ్చి మీకు లాంగ్వేజ్ ఇష్టం లేకపోతే రామాకండ్రా అని చెప్పి మొహం మీద చెప్తున్న టీచర్ ఆ నెక్స్ట్ డే అసలు ఇంకెప్పుడు రాడు. కేవలం 3 మిగులుతారు. అసలుకి పిల్లలు పుట్టట్లేదు, ఇంట్లో సంసారం చక్కగలేదు, ఈ క్లాస్ లో 3 వస్తే వాళ్ళకి ఏం చెప్పనని చెప్పి టీచరు బయట చల్లగా వర్షం పడుతూ ఉంటే మన హీరో స్టూడెంట్ బాబు వేలున్నాడు కదా, వాడు దొంగతనంగా హీరోయిన్ ని ఫోటోలు తీస్తూ ఉంటాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న బాత్రూమ్ లో తీసుకెళ్లి స్నానం చేస్తూ టవల్ కోసం అరిస్తే హీరోయిన్ లేట్ గా తీసుకొచ్చిందని గట్టిగట్ట కేకలేసి తలిపేస్తాడు. ఆ విషయానికి పెద్ద బాధపడ్డ హీరోయిన్ టీవీలో న్యూస్ చూస్తూ ఉంటుంది. మలేషియాలో పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయని న్యూస్ వస్తూ ఉంటుంది. కంగారు పడి తన తల్లికి ఫోన్ చేస్తుంది. తన తల్లి మలేషియాలో ఉంటుంది. అంతా బానే ఉన్నారా, మీకు అంతా సేఫ్ గానే ఉంది, అక్కడ గొడవలు జరుగుతున్నాయంటే నేను బానే ఉన్నాం అని చెప్తుంది. ఆ నెక్స్ట్ రోజు హీరోయిన్ స్కూల్ కి వెళ్తే అంత ముందు దాకా 3 వచ్చారు, ఇప్పుడు అసలు ఎవరు రాట్లా, కేవలం మన హీరో బాబు ఒక్కడే వస్తున్నాడు. ఎందుకంటే చైనాలో వాళ్ళ నాన్నకి పెద్ద పెద్ద బిజినెస్ ఉన్నాయంట. చైనా నేర్చుకుంటే గానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్న బిజినెస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోలేడు. సో సచ్చినట్టు నేర్చుకోవాల్సిందే. పోన్లేరా బాబు నువ్వైనా ఉన్నావు టీచర్ తెగ ఆనందపడుతుంది. ఆ రోజు నైట్ టీచర్ మొగుడు తాగొచ్చాడు. ఇందుకురా రోజు తాగొచ్చి మన జీవితాన్ని నాశనం చేస్తున్నావు, నువ్వు ఆ తాగుడు మానేరా అని గట్టి గొడవ పెట్టుకుంటుంది. ఇక ఆ గొడవతో ఆడేలో రూమ్ పడుకుంటాడు, హీరోయిన్ రూమ్ లో పడుకుంటుంది. ఆ నెక్స్ట్ డే మొగుడు చెల్లి డెలివరీ అయ్యి బాబుని ఇంటికి తీసుకొచ్చింది. దీంతో ఆవిడ ఫోన్ చేసి వదినా మీరందరూ ఫ్యామిలీతో కలిసి రండి, నాన్న కూడా తీసుకున్నాడంటే వద్దమ్మా అన్న లేదు రావాల్సిందనేసరికి ఒత్తిడితో అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఆ బాబుని చూసి ఆనందపడుతూ ఉంటే తన తోడుకోళ్ళు చేతిలో నుంచి బాబుని లక్కెళ్ళిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ పిల్లలు పుట్టలేదు, తన చెడు చెయ్యని. ఈ ఒక్క విషయంతో హీరోయిన్ ఇంకా బాధేసేస్తుంది. అక్కడి నుంచి స్కూల్కి వెళ్తే మన హీరో బాబు కాలు ఫుల్ గా రికవర్ అయ్యి మార్షల్ ఆర్ట్స్ లో దుమ్ము దులిపేస్తున్నాడు. అందుకని క్లాస్ టైమింగ్స్ చేంజ్ చేయమని టీచర్ అడుగుతాడు. సర్లేరా బాబు నా ఒక్కనొక్క స్టూడెంట్ మార్చేద్దామని చెప్పి క్లాస్ చెప్తూ ఉంటే హీరోయిన్ మూడు ఫోన్ చేసి నేను అర్జెంట్ గా బయటకు వెళ్తున్నాను, నా దగ్గర ఎవరు లేరు, కమాన్ నువ్వు ఇంటికి వచ్చేసే అంటాడు. చేసేదేం లేక హీరో గారిని కూడా ఇంటికి తీసుకెళ్లి క్లాస్ అక్కడ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ హీరో గారు వాళ్ళ మామగారికి తెగ నచ్చేస్తాడు. అలా వాళ్ళు ఆనందంగా సాయంత్రం డిన్నర్ కూడా చేసేస్తారు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ ఒక ఆపరేషన్ చేసుకుంటుంది. ఆపరేషన్ చేసుకుంటే తన పిల్లలు పుట్టే అవకాశం గ్యారంటీగా ఉంది. కానీ అదే టైంకి వాళ్ళ ఆయన మాత్రం సపోర్ట్ గా కావాలి. వాడికి ఫోన్ చేస్తే వాడు రాడు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత హీరోయిన్ తీసుకెళ్తే ఆపరేషన్ ఏమో ఫెయిల్ అయిపోయింది. హీరోయిన్ తెగ బాధపడిపోతూ ఉంటుంది. పాపం ఆపరేషన్ ఫెయిల్ అయి బాధపడుతున్న భార్యని ఓదార్చాల్సింది పోయి వాడు ఎదురు తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా బాధ ఎక్కువైపోతుంది పాపం హీరోయిన్ కి. ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా అలా నిద్రపోతుంది. ఇక దాంతో తన స్కూల్ కి కూడా సరిగ్గా వెళ్తూ ఉండదు, క్లాసులు కూడా సరిగ్గా చెప్పదు. హీరో గాడేమో తెగ దిగులు పడిపోతూ టీచర్ కి ఏమైందని ఫీల్ అయిపోయి తన ఆఫీస్ డెస్క్ మీద తన మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్ ఉంది, మీరు కనుక వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పి నోట్ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఇది చూసినా పెద్ద పట్టించుకోదు. ఆ రోజు రానే వస్తుంది. వెళ్ళాలా వద్దా, సరే వెళ్దామని వాళ్ళ మామగారిని తీసుకుని మరి ఆ మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్ కి వెళ్తుంది. మనోడు గోల్డ్ మెడల్ కొట్టేస్తాడు అసలు తిరిగి లేకుండా. ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేయడానికి దరిద్రం కొద్దీ హీరో వాడు ఫ్యామిలీ మొత్తం రిచ్ కావడంతో వాడిని ఎవరు పట్టించుకోవట్లా. సో ఇక టీచరు వాళ్ళ మామగారు ఉండడంతో వాళ్ళు తీసుకొని మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయడానికి మార్కెట్ కి వెళ్తారు. ఇక అలా హీరోయిన్ కి ఎక్కడలేని ఆనందం. హీరో గారు తన లైఫ్ లో వచ్చిన దగ్గర నుంచి చిన్న ఆనందం అయినా సరే వాడే తెగ గుర్తొస్తూ ఉంటాడు. రాత్రి తన పిల్లల పేపర్లు కరెక్షన్ చేస్తా ఉంటే హీరో గారి పేపర్ వస్తుంది. ఇక వాడి గురించి తెలుసుకొని మొహంలో ఓ తెలియని ఆనందం, ఒక నవ్వు. ఆ నెక్స్ట్ రోజు హీరోయిన్ తన హస్బెండ్ వేరే అమ్మాయితో చూస్తుంది. ఎప్పటి నుంచో ఆ అమ్మాయితో వీడికి ఎఫైర్ సాగుతుంది. ఇక అదే బాధతో ఇంటికి వచ్చి నిద్రపోయి తనకు పిల్లలు పుట్టట్లేదు అనుకుంటూ సడన్ గా చేతిలోకి పిల్లవాడు వచ్చేస్తాడు. ఆనందంతో వాడిని చేతిలోకి ఎత్తుకోగానే బాగా వర్షం పడుతూ ఆ నీళ్ళు ఇంట్లోకి వచ్చేసరికి ఓ షాక్ తో కలగంటున్న హీరోయిన్ నిద్రలేస్తుంది. ఇక మామగారు గదిలో కూడా వెళ్ళి కిటికీలు క్లోజ్ చేసేసి ఎందుకు నన్ను పిలవలేదు అని అడుగుతూ ఉంటే రెస్పాండ్ అవడు. మళ్ళీ రెండోసారి పిలుస్తుంది, రెస్పాండ్ అవడు. మూడోసారికి మామగారు చనిపోయారు. ఇక తన జీవితంలో ఎవ్వరూ లేరు. ఇక మామగారు ఫ్యూనరల్ కి మార్కెట్ లో తన హస్బెండ్ ఎవరితో కలిసి తిరుగుతున్నారు కదా, ఆవిడ ఓ పిల్లని తీసుకుని మరీ వస్తుంది. దీంతో హీరోయిన్ ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ ఎవరినో పటాయించాడు, దాంతో కలిసి తిరుగుతున్నాడు, ఆయన నాకెందుకులే, నా జీవితం ఎడిపోతుందో నాకే అర్థం కావట్లేదని చాలా సైలెంట్ అయిపోయి నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్తుంది. మళ్ళీ వెళ్ళిపోయిన పిల్లలందరూ క్లాస్ రావడం స్టార్ట్ చేశారు. హీరోయిన్ రెగ్యులర్ గా క్లాసులు చెప్తూ హీరోకి ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటుంది. వాడిని ఇంట్లో దిబ్బుదామని వెళ్తే సడన్ గా వాడు ముక్కులోంచి బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది.
వస్తుంది. ఏందిరా ఏమైందని చెప్పి వాడి ఇంటికి తీసుకెళ్లి ఆ రూమ్ లో కూర్చోబెట్టి ఆ ముక్కలు ఏం చేస్తుంటే ఈడు చూసారా దురద, ఆ వయసుకి ఎంత దురద చూడండి, ముద్దు పెట్టేస్తాడు టీచర్ కి. టీచర్ షాక్ అయినా మళ్ళీ ఈడు ముందుకు వెళ్తాడు. వద్దు వద్దు అంటూనే టీచర్ మంచం మీద తీసుకెళ్లిపోతుంది. ఈ రిలేషన్ కాస్త ఇంకో రిలేషన్ గా మారి రియలైజేషన్ తో బయటకు వచ్చేస్తారు. ఈ వీడికి మొదలైంది రచ్చ. ఆ రోజు నుంచి టీచర్ ఏడ కనపడినా సరే ఎప్పుడు పిసుకుదాం ఇదే గోల. ఈ పిసికేసరికి టీచర్ సిరాకు పుట్టి నీ వయసు ఎంత నా వయసు ఎంతరా చూడండి స్టూడెంట్ లాగుండు, ఈసారికి చంపే పగలు కొట్టా, ఇంకోసారి ఏదో పగలు కొడతా అని చెప్పి గట్టిగా వాణిగిస్తుంది. సరే సారీ అని చెప్పి వాడిని ఇంటి దగ్గర దింపడానికి వెళ్తుంటే కారులో మళ్ళీ గొడవ. ఈడు ఏదో తొంటర పని చేయడం వల్ల హీరోయిన్ ఎదురు కారుకు వచ్చి డాష్ ఇచ్చేస్తుంది. లేడీ నడుపుతుంది కదా, వాడు ఏమండు. నెక్స్ట్ రోజు మళ్ళీ బస్ ఎక్కగానే ఈడు బస్ ఎక్కుతాడు. ఇందుకు టీచర్ ఇందుకు చూడండి నేను ఎంత బాధపడుతున్నానో, నా తొడ మీద చేయి పెట్టండి అని చెప్పి ఇక చేతులు పెట్టంగానే టీచర్ కూడా మెల్లగా మనోడి మీద అదేదో స్టార్ట్ అవుతుంది. ఈడేమో టీచర్ మర్చిపోలేకపోతున్నాడు. ఆ మార్షల్ ఆర్ట్స్ గేమ్ కూడా ఆపేసి టీచర్ ఫోటోలో చూస్తూ ఉంటే కొంతమంది కోతి ఫ్రెండ్స్ వచ్చి ఆ ఫోన్ లాక్కొని ఆ ఫోన్ లో ఉన్న ఫోటోలు చూసేస్తారు. వెంటనే స్కూల్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ప్రిన్సిపల్ ఇద్దరిని ఆఫీస్ పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. నేను కొద్ది రోజులు రిటైర్డ్ అయిపోతున్నాను, మంచి పేరుతో రిటైర్డ్ అయిపోదాం అనుకుంటున్నాను, ఇట్లాంటి పత్యాపారాలు నాకు వద్దు, ఇప్పుడు దాకా ఏం జరిగిందో ఏం జరగనట్టుండండి, ఇక్కడతో ఈ విషయం మర్చిపోయి దూరంగా ఉండని చెప్పాడు. ఈడికేమో ఆగట్లా. టీచర్ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే వచ్చి కార్ దగ్గరే కూర్చొని నన్ను క్షమించు నువ్వే నాకు కావాలంటాడు. అలా కారులో వెళ్తూ ఉంటే కారు నడపనీడే చేతులు బిస్కటం ఏవేవో బిస్కటం. ఇక టీచర్ కోపం వచ్చి రోడ్డు పక్క కాపి ఏం కావాలరా నీకు అని చెప్పి రెండు బీగుతుంది. ఇక కోపంతో బయటకు వెళ్ళంగానే వీళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు అప్పుడే వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. వర్షంలో నుంచున్న ఏడుస్తున్న హీరో దగ్గరకు వచ్చి ఏంటి నానా ఏంటి నీ బాధ అనగానే వెనక్కి తిరిగి నన్ను వాటేసుకో గట్టిగా, ఇదే మనం ఆఖరిసారి కలవటం, నేను చైనా వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఎప్పుడు గెలుస్తామేమో ప్లీజ్ ఒక్క హగ్ అంటే టీచర్ ఒక్కోదు. ఈడ వర్షంలో కలిసి గట్టి ఎక్కి ఏడుస్తూ ఉంటుంటే ఒరే బాబు ఊరుకోరా బాబు అని చెప్పి లాస్ట్ గా హగ్ ఇచ్చేసి హ్యాపీ టీయర్స్ తో ఇద్దరు విడిపోతారు. అక్కడతో హీరోగా లైఫ్ లోంచి వెళ్ళిపోయాడు అనుకుంటాం గానీ అదిరిపోయే ట్విస్ట్ హీరోయిన్ కడుపు వస్తుంది. ఆ ముందు రోజే తన హస్బెండ్ డైవర్స్ కూడా తీసేసుకుంది. అయితే ఇప్పుడు తన హస్బెండ్ వల్ల పుట్టాడో హీరో గడి వల్ల పుట్టాడో ఆ బేబీ ఎవరికి పుడుతున్నాడో తెలియదు. ఏదైతేనే టీచర్ హ్యాపీగా తన తల్లి మలేషియాలో ఉంది కదా, అక్కడికి వెళ్ళి తన కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయడంతో మూవీ ఎండ్ అయిపోతుంది.